సార్ నమస్తే అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను R&B రిటైర్డ్ ఎంప్లాయ్ అండి. R&B రిటైర్ ఎంప్లాయ్. సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ తీరని ద్రోహం చేస్తుంది అంటూ ఈ మధ్య సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ వెంకటరామరెడ్డి గారు చేస్తున్న ఆరోపణ, అందులో వాస్తవం ఉందంటారా? ఏం పట్టుకుంటారు? వెంకటరామరెడ్డి గారు ఆయన ఒక పార్టీకి అనుకూలమైన వ్యక్తి. ఆయన ఇష్టం వచ్చినట్టు కులాల మీద దాని మీద మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కులాల మీద మాట్లాడితే చాలా తప్పండి. రెండోది ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత మాకు రావాల్సిన డిఏ ఏరియర్స్ కూడా ఈ గవర్నమెంట్ మెల్లిగా 1 by 1 వేసుకొచ్చింది. మొన్న ఈ మధ్య కూడా నాకు కొంత అమౌంట్ పడింది. అదేవిధంగా 2వ తారీఖు మాకు పెన్షన్ జీతం పడుతుంది ప్రతి నెల. ఇంతవరకు 22 నెలల నుంచి 2వ తారీఖు మా జీతం పడుతుంది. మాకు ప్రశాంతంగా ఉన్నాం. మాకు రావాల్సినవి కూడా 1 by 1 తీసుకుంటా వస్తుంది గవర్నమెంట్. అంతేగాని కులాల మీద మతాల మీద మాట్లాడే మనుషుల గురించి మేము మాట్లాడమండి. అంటే మీరు ఆయన గురించి మాట్లాడటం కదండి, అసలు ఆయన చెప్తుంది ఏంటంటే కనుక కంప్లీట్ గా ఈ గవర్నమెంట్ అనేది ఉద్యోగస్తులను నిర్లక్ష్యం చేస్తుంది, ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కాలని చెప్పి భయపెట్టాలని చెప్పి నన్ను డిస్మిస్ చేశారు అనేది ఆయన మాట్లాడుతున్న మాటలు. మరి ప్రశ్నించే గొంతు ఏంటంటే ఆయన మేము కులం అంటాడు. అసలు ఒక్కటి కూడా 5 ఏళ్లలో మాకు రావాల్సిన డిఏ ఏరియర్స్ రాకుండా PRC కూడా మా జీతం కన్నా తక్కువ వచ్చేది చేసి అప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు ఆయన? ఏం చేశాడండి ఈయన? అనుకూలంగా మా గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ఇది చేయటం, ఆయన కులం మీద మాట్లాడటం. ఆయనేమి ఎంప్లాయ్ అండి? అసలు ఎంప్లాయీకి అనర్హుడు. ఎంప్లాయీస్ ఎట్టుండాలి? గవర్నమెంట్ని నుంచి మనకు రావాల్సినవి గవర్నమెంట్తో వెళ్ళి అనుకూలంగా చర్చలు జరిపి మాకు వచ్చేటి చేయాలి. కానీ ఆయన ఇవ్వలేడు, అది చేయలేడు, ఇది చేయలేడు మాట్లాడితే ఏంటంటే ఆయన ఏమి పద్ధతి గల అతను కాదు. అతను ఏదో ఒక అనుకూలమైన గవర్నమెంట్కి అనుకూలమైన వ్యక్తి. మంచి ఉంటే మంచి చెప్పాలి, చెడు ఉంటే చెడు చెప్పాలి. ఏముంది మాకు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది రిటైర్డ్. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయింది కూటమి గవర్నమెంట్ వచ్చి. అన్నీ సక్రమంగా మాకు రావాల్సినవన్నీ ఎమ్మటే ఇవ్వట్లా. 1 by 1 మెల్లిమెల్లిగా తీర్చుకుంటూ వస్తున్నారు. అన్నీ తీర్చారు. కావాలని చెబుతాను. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి మాకు ఇంత బకాయిలు, దాదాపు 40,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పుడు వాటిలో ఏ మాత్రం సాధించుకోగలిగాం? 22,000 కోట్ల రూపాయల బకాయిలు సాధించుకోగలిగాం. పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్లు, తర్వాత అప్పుడు డిఏ ఏరియాస్ అన్ని వాడుకుందా గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ డిఏ ఏరియాస్ అన్ని ఎంప్లాయీస్ GPFలో వేశారు. అట్టగా సరెండర్ లీవ్లు 1 by 1 ఇచ్చుకుంటా వస్తున్నారు. అన్ని 1 by 1 అన్ని ఇచ్చుకుంటా వచ్చాండి. 22,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అట్టాగే CPS ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ డిఏ ఏరియాస్ వాళ్ళు ప్రతి నెల వాళ్ళకి జీతంలో కట్ చేసుకున్నవన్నీ వాడుకున్నారు. అవన్నీ వాళ్ళ అకౌంట్లో వేశారండి. ఇంకా ఏం కావాలండి? వరుసనే 1 by 1 అంటే డబ్బులు ఉండాలి కదా, డబ్బులను బట్టి వరుసనే 1 by 1 వేసుకుంటా వస్తున్నారు. 22,000 కోట్ల రూపాయలు 22 నెలల్లో పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇచ్చారండి. ఇంకేం కావాలండి? అంటే ఇప్పుడు ఏదైతే ఉందో PRC కమిషన్ వేయలేదు, ఇంటర్మ్ రిలీఫ్ IRF లేదు. కూటమి ప్రభుత్వం అనేది ఉద్యోగస్తులను అనగదొక్కడానికి మాత్రమే చూస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళ బెదిరించే భాగంగానే నన్ను సస్పెండ్ చేశారు, ఇది డిస్మిస్ చేశారు ఆయన చెబుతున్నారు. మరి అయ్యారు. మాకు అంత ముందు పెన్షన్ రావటమే కష్టంగా ఉంటే మా డిఏఎస్ నాకు రావాల్సిన 3.5 లక్షల రూపాయలు డిఏఎస్ ఎగ్గొట్టారు. ఎవరో చెప్పుకోవాలి గతంలో, ఎవరో చెప్పుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఏరియర్స్ మొన్న ఒక బకాయి వేశారు. ఒక 22,000 28,000 నాకు డబ్బులు వచ్చినాయి. అట్లా 1 by 1 ఇచ్చుకుంటా వస్తారు. అయ్యారు కూడా ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. కాకపోతే బోళ్ళని అప్పుల్లో ఉంది రాష్ట్రం, సర్వనాశనం చేసిపోయారు. నువ్వేనా హాయిగా అప్పుడు మాట్లాడటానికి కూడా మా ఉద్యోగ సంఘ నాయకులు వెళ్తే మాట్లాడటానికి కూడా భయపడ్డారండి. ఇవాళ భయం లేదు, వెళ్ళి చర్చలు జరుపుకుంటున్నారు. 1 by 1 ఇచ్చుకుంటా వస్తున్నారు. ఇస్తారు వర్షనే. ఇవాళ అవంగానే రావండి డబ్బులు. నాశనం చేసి లక్షల కోట్లు అప్పులు చేసిన తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి? మా ఇవన్నీ సక్రమంగా అడుగుతుంటే 1 by 1 ఇచ్చుకుంటా వస్తున్నారండి. ఇంకా అంతకన్నా ఇప్పుడు మొన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా రోజుల నుంచి గ్రాడ్యుటీ అవన్నీ ఆపారు. మా బావకు మొన్న రిటైర్డ్ అయ్యాడు ఒక ఆయన, మా బావ మరిది. ఆయనకి అడిగాను కనపడితే ఏమైందంటే నాకు GPF గ్రాడ్యుటీ నా డబ్బులు వచ్చేసినాయి అని చెప్పాడు, అకౌంట్లో పడినాయి అని. మొన్న రిటైర్డ్ అయింది జనవరి 31వ తారీఖు రిటైర్డ్ అయ్యాడు ఆయన. ఈ 2 నెలల్లోనే GPF గ్రాడ్యుటీ వచ్చిందంట. తతిమాయి పెన్షన్ కూడా రావడానికి ఈయన పేపర్స్ ఇంకా వెళ్ళలేదంట. ఆ పేపర్స్ వెళ్ళి అవన్నీ అయితే ఇప్పుడు వచ్చేసేయి, మొన్న 7,000 కోట్లలో వచ్చినాయి, నాకు ఈ డబ్బులు వచ్చినాయి అని చెప్పాడు ఆయనే. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు ప్రభుత్వ పరంగా, మీరు ఉద్యోగస్తుల పరంగా చెప్పారు. యాజ్ ఎ పబ్లిక్ చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమాలు లేవు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్న మాట, అదే మాట నిజం అనుకోవాలండి. ఒక గుంటూరు పౌరుడుగా
ఆయన ఎక్కడ చెప్పాడో అవన్నీ కడప చెప్పారో అవన్నీ నాకు తెలియదండి. గుంటూరు పౌరుడుగా నేను చెప్పేది ఏంటంటే, గుంటూరులో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మున్సిపల్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ ఎన్నుకున్నారు ప్రజలు. 4 ఏళ్ళు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. తర్వాత 1 సంవత్సరం కూటమి ప్రభుత్వంలో నాని గారు చైర్మన్గా అయ్యారు. వాళ్ళు ఎన్ని రోడ్లు వేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఈ సంవత్సరంలో వీళ్ళంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు. ఇవాళ రోడ్లన్నీ చూడండి, గుంటూరులో చాలా రోడ్లు 80% రోడ్లు డ్రైన్ కట్టి, డ్రైన్ నుంచి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, తారు రోడ్లు వేస్తున్నారు. ఏటి అగ్రహారం రోడ్ చూడండి ఎట్లా ఉందో. మీరు సెంట్రల్ డివైడర్ వేసి అటు ఇటు సిమెంట్ రోడ్డు వేశారు. అటు నేను మన లాల్పురం వెళ్తున్నా, అటు నుంచి చుట్టుకుంట దగ్గర వెళ్తే అది పెద్ద డివైడర్ కట్టి అటు ఇటు తారు రోడ్డు వేస్తున్నారు. మా విద్యానగర్ ఎక్కడ చూసినా, ఏ రోడ్లు ఏ సందు చూసినా, మనం అడగటంగా జేకేసీ కాలేజ్ రోడ్లు వెళ్ళండి, అన్ని సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ప్రతి సందులు ఎక్కడ ఇప్పుడు ఆల్రెడీ 4 రోడ్లు దొరుకుతున్నాయి. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. ఇంకంతకన్నా ఏం కావాలి? అదే కాకుండా శంకర్లాస్ బ్రిడ్జి తీసుకొచ్చారు. నందివెలుగు బ్రిడ్జి అప్పుడు 2018లో తెలుగుదేశం గవర్నమెంట్లో బిగించేస్తే అది ఆపేశారు. ఆపేసిన తర్వాత ఆయన మళ్ళీ బిగిన్ చేశాడు. బిగిన్ చేసి మళ్ళీ కొద్దిగా చేశాడు, ఆపేశాడు. 5 ఏళ్ళు మళ్ళీ కావాలా? ఒక బ్రిడ్జి అవడానికి ఎన్నేళ్ళు కావాలంటే 2 ఏళ్ళు కావాలా? 2 ఏళ్ళు కావాల్సిన బ్రిడ్జిని ఆపేసి 5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జి బిగిన్ చేయించారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గుంటూరు అభివృద్ధి మీకే కనపడుతుంది. మీరే చూడండి. మీరు వెళ్ళి సందులు రండి, చూపిస్తాను నేను. గుంటూరులో ఎక్కడ చూసిన అభివృద్ధి. గుంటూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందేం కావాలా? దోమలు తగ్గినాయి. ముందేం చేస్తున్నారు? డ్రైన్లు కడుతున్నారు. డ్రైన్ నుంచి డ్రైన్ టు డ్రైన్ రోడ్లు వేస్తున్నారు. ఇంకా ఏం కావాలండి? అభివృద్ధి అంటే ఇక్కడే 4 ఏళ్లలో ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేసింది గుంటూరు మున్సిపాలిటీలో, అదే కూటమి ప్రభుత్వం ఏం చేసిందో మీకు ఉదాహరణ కనపడుతుంది. గుంటూరే. మీరు అభివృద్ధి చెబుతున్నారు, బానే ఉంది. సంక్షేమాన్ని గాలికి వదిలేసి, పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా చెప్తున్నమాట. అంత ముందు గవర్నమెంట్ లో 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం 2000 బిగిన్ చేసి, తర్వాత 1 సంవత్సరానికి 250, 1 సంవత్సరానికి 250 వచ్చి ఎలక్షన్ వచ్చేప్పుడు 3000 చేశారు. అదే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు 4000 ఇస్తా, అంతకుముందు 2 నెలలు కూడా అంటే ఒకసారి 12,000 ఇచ్చి, అదేవిధంగా వికలాంగులకి 6,000, ఇంకా రకరకాల 9,000, 15,000 అట్ట. అది ఒక సంక్షేమ పథకం. అన్న క్యాంటీన్లు ఒక సంక్షేమ పథకం. అంటున్నారు కదా. ఏమండి, వేస్ట్ అనేవాడు అనుకుంటా ఉంటారు. సంక్షేమ పథకం అనేది మరి ఆయన చేసినవి కూడా అన్ని వేస్టే కదా. సంక్షేమ పథకం అనేది వేస్ట్ కాదు. అన్న క్యాంటీన్ అనేది వేస్ట్ కాదు. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి ఇప్పుడు వెళ్ళి మనం భోజనం చేద్దాం. గుంటూరులో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంది అన్న క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం ఎట్టుందో మీరు చెబుతారండి. మీ సాక్ష్యంగా ఇద్దరం వెళ్ళి భోజనం చేద్దాము. మీరు ఒక ఆంధ్ర వయసు నుంచి నన్ను అడుగుతున్నారు. అన్న క్యాంటీన్కి వెళ్దాము. అన్న క్యాంటీన్లో భోజనం చేస్తే అంత శుభ్రమైన భోజనం 5 ఏళ్ళు ఇస్కానాలు చేస్తున్నారు, 5 రూపాయలు పెడుతున్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి? అది సంక్షేమ పథకమే. రైతులకు 15,000 వేస్తున్నారు. అది సంక్షేమ పథకం కాదా? అంతకుముందు మీరు ఎంత వేశారు? వీళ్ళు గవర్నమెంట్ 6,500 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 7,500 చంద్రబాబు ఇచ్చి 15,000 వేశారా లేదా? 20,000 వేస్తున్నారా లేదండి? 3వ పథకం. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 3 ఇచ్చారు కదండి. మరి ఇంకేంటి సంక్షేమం కావాలి? ఎన్ని సంక్షేమాలు కావాలి? ఆడవాళ్ళకి బస్సులో ఫ్రీగా ఇస్తున్నారు కదా బ్రహ్మాండంగా. ఆడవాళ్ళందరూ తీర్థయాత్రలు చేస్తా, తిరుపతి అన్ని తీర్థయాత్రలు చేస్తా బ్రహ్మాండంగా ఫ్రీగా వెళ్తున్నారు. ఇంకేం సంక్షేమం కావాలండి? సంక్షేమం అనేది చెప్పినవన్నీ వరుసనే 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. సంక్షేమం కావాలంటే నువ్వు చెప్పినట్టు 2,000 ఇస్తాయని చెప్పి 3,000 5 ఏళ్ళు ఇవ్వడం కాదు. ఒక్కసారి 4,000 అన్నా 4,000 ఇస్తుంది గవర్నమెంట్. అది సంక్షేమం. సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది, 2 ఉండాలి. 2 రకాల. ప్లస్ మాకు అమరావతి ఉంది. అమరావతిలో పనులు చేస్తున్నారు అంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసండి? రూపాయి గవర్నమెంట్ పెట్టదు అమరావతికి. క్లియర్గా చెబుతున్నా మీకు. లోన్స్ తీసుకొస్తారు. అమరావతిలో గవర్నమెంట్ దగ్గర ఉన్న పొలాలు అమ్ముకుని తర్వాత ఆ లోన్లు తీరుస్తారు. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది ముందు తెలుసుకోమనండి. మాట్లాడేవాళ్ళు 1,00,000 కోట్లకు వచ్చి పెడుతున్నారు, 2 లక్షల కోట్లకు వచ్చి పెడతారంటే అది కాదండి. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అంటే రైతులు ఇచ్చిన భూమిలో కొంత గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆ భూమిని అమ్ముకుని ఆ వడ్డీలు కడతా ఉంటుంది, తర్వాత అసలు తీరుస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇంకా దానికి ఖర్చు పెట్టేదేంటి? ఎక్కడో మచిలీపట్నం నుంచి గుంటూరు అంటున్నారు. అసలు ఆల్రెడీ ఉంది కదా. గుంటూరు నుంచి విజయవాడ కలిసిపోయింది, గుంటూరు నుంచి ఉయ్యూరు దాకా కలిసిపోయింది. ఇంకా ఉయ్యూరు నుంచి మచిలీపట్నం ఇంకా కొత్తగా మావిగానే ఏంటి? కలిసిపోయింది కదండి. ఇంకా కొత్తగా ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. కలిసిపోయిన తర్వాత గుంటూరు నుంచి విజయవాడ కలిసిపోయిందా లేదా?
విజయవాడ నుంచి ఉయ్యూరు కలిసిపోయింది తెలుస్తుంది అందరికి. ఉయ్యూరు నుంచి అంత కొద్దిగా అది కూడా మామూలుగా ఈ రోడ్డు 6 లేనప్పుడు ఉయ్యూరు టు అది విజయవాడ టు మచిలీపట్నం 6 లేన్ వేస్తానంటున్నారండి. ఆల్రెడీ కలిసిపోతుంది. ఇంకా నువ్వు కొత్తగా మావిగానే ఏముంది, ఇంకా కడతాం ఎందుకు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులో ఇంకా నువ్వు మావిగాని ప్రేరణ ఖర్చుగా పెడితే 500-600 కోట్లు ఖర్చు పెట్టాలి. అసలు 500-600 కోట్లు కాదు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులో రూపాయి ఖర్చు పెడతలే గవర్నమెంట్. అది ముందు అది అర్థం చేసుకోమండి. ఇప్పుడు చవటం కాదు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఏంటంటే రైతులు ఇచ్చిన పొలంతోనే రైతులు అది ఆ పొలం అమ్ముకుని గవర్నమెంట్ దానికి వడ్డీలు కట్టుకుంటా అసలు కట్టుకుంటా వస్తుంది. మరి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి మీరు దానికి ఖర్చు పెడుతున్నారంటే ఎట్లా అంటారండి? ఋషికొండకు 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు ఖర్చు పెట్టారు? ఎవరికి రాష్ట్రపతి ఉండడానికి 500 కోట్లు కావాలా? నువ్వు రాష్ట్రపతి అంటున్నావు, ప్రధానమంత్రి అంటున్నావు. ఎక్కడండి రాష్ట్రపతి ప్రధానమంత్రి వచ్చి మన రాష్ట్రపతి వచ్చాడు ఎక్కడ ఉన్నాడండి? నావల్ దాంట్లో ఉండాడు. ఇంకా దానికి నువ్వు విలాసవంతమైన జీవితాన్ని కొండ మీద కూర్చొని సముద్రం చూడటానికి కట్టుకుని నువ్వేమని చెబుతున్నావు ఇవాళ? అది రాష్ట్రపతి వచ్చినప్పుడు అది అని చెబుతున్నావు. అక్కడే 500 కోట్లు అంటే ఒక బిల్డింగ్కి 500 కోట్లు ఖర్చు అయినప్పుడు ఇక్కడ ప్రజలకు కావాల్సిన రాజధాని లేని రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ మరి కావాలి కదా. అది కాదు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. దాని గురించి అసలు ఊరకనే అసెంబ్లీలో లేదులేండి, మండలిలో ఊరినే మాట్లాడతాం కాదు. మా బోర్డు సామాన్యుల దగ్గరికి వస్తే మేమే చెబుతాం, మా అంత తెలివితేటలు అక్కర్లా. అది సార్, థ్యాంక్ యూ.